గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్. ఎలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. బెల్ ఐకాన్ కూడా ఆన్లో పెట్టుకోండి. అట్లా పెట్టుకోవడం ద్వారాగా ప్రతి ఒక్క వీడియో కూడా మీకు నోటిఫికేషన్గా రావడం జరుగుతుందండి. అలాగే ఇక మనకిప్పుడు మైనీట్ రాబోతుందండి. మైనీట్ గురించి కూడా చాలా విషయాలు సీఈఓ గారు చెప్పడం జరుగుతుందండి. ఈ విషయాలన్నీ తెలుసుకోవాలంటే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ సో మచ్. గుడ్ మార్నింగ్ లేడీస్. వినాయక చవితి శుభాకాంక్షలు. రెండో బ్యాంక్ నెంబర్ కూడా ఇచ్చేయడం జరిగింది మన బీసీలోకి. మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, వస్తున్నాయి ఆల్రెడీ. ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. వినాయక చవితి శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ మై డియర్ కిబో కమ్యూనిటీ. గుడ్ మార్నింగ్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈ 1.5 year గ్యాప్ వచ్చింది మనకి. ఈ గ్యాప్ తర్వాత మనం మొదలెట్టాం. ప్రస్తుతానికి హ్యాపీగా వెళ్తుంది, కానీ దీన్ని ముగింపు గొప్పగా చేస్తాను. ఇందులో ఉన్న కలతలు వగేరలు ఏవీ లేకుండా చేసి నా పని నేను చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక నేను కూడా ఈ బీబీ హార్ట్ వర్క్ మీదకి వెళ్ళిపోవాలి. అదే భవిష్యత్తు ప్రణాళిక. అది మీలో చాలామందికి దాని మీద నమ్మకం కూడా లేకపోవచ్చు. అది వచ్చిన తర్వాత మీరే అందరికీ చెప్తారు. అది అలా ఉంచితే మనకున్న సమస్యలన్నింటినీ కొద్ది రోజుల్లోనే, అంటే ఈ మీటింగ్ అనంతరం ఈ నెల రోజుల్లోనూ చాలా వరకు మార్పులు వచ్చేస్తాయి. మీరు ఊహించిన విధంగా ఇక మీదట మీరు ఈ కిల్లపర్తి వెంకటరావుని చూడబోతున్నారు. మీరు ఊహించిన విధంగా ఈ కిల్లపర్తి వెంకటరావుని చూడబోతున్నారు. ఒక మనిషి కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఏమవుతుందో ఈ కిల్లపర్తి వెంకటరావు మీకు చూపిస్తాడు. ఒక మనిషే కదా అనుకుని వదిలేస్తున్న మనం ఈ వెంకటరావు ఎలా చూపిస్తాడో మీరు చూస్తారు. ఈ కాయిన్కి సంబంధించిన సమస్యలన్నీ క్లియర్ అయిపోయి మీ జీవితాల్లో మీరు హ్యాపీగా మీ దైనందిన జీవితాల్లో మీరు వెళ్ళిపోతారు. ఆ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. నేను నా పనిలో, ఈ బీవీ హార్ట్ పనిలోకి నేను వెళ్ళిపోతాను. ఇక మీదట నేను వాయిస్లు కూడా పెద్దగా ఉండవు, అంతా పని చేసుకుంటూ పోవడమే. నమ్మి పని చేసిన వాడికి నమ్మినంత ఆదాయం, నమ్మకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎంతవరకు నమ్మరో అంతవరకు ఆదాయం ఉండేలా ఇప్పుడు చేస్తున్నాను. ఇక దీని మీద చర్చలు, ఉపచర్చలు మనం అనేక విధాలుగా దీన్ని మళ్ళీ చేయడం ఇంకేం అవసరం లేదు. ఇక మీదటి నుంచి నేను వేయబోయే స్టెప్స్, నేను తీసుకున్న నిర్ణయాలు, నేను నడుపుతున్న విధం చర్చాంశని మరొకటి మన మాట అనేది. ఈ నెల రోజుల్లో నేను తీసుకుపోయే నిర్ణయాలు మిమ్మల్ని ఇంకో విషయం మాట్లాడనివ్వు. నేను వెళ్ళే విధానం మాత్రమే మీరు మాట్లాడుకుంటారు, ఇంకోటి ఏం మాట్లాడుకోరు. అలాంటి విధానంలో తీసుకెళ్తున్నాను. ఇక నా వాయిస్లు కూడా క్రమేపీ తగ్గుతాయి, ఎందుకంటే నేను పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. నేను ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకున్న కమ్యూనిటీ ఎన్ని పరిపరి విధాలుగా, రకరకాలుగా, ఇలా విభిన్న మనస్తత్వాలతో విభిన్నమైన కోణాల్లో ఉంది. ఇన్ని విభిన్న కోణాల మధ్యలో నుంచి మనం దీన్ని తీసుకెళ్ళాలంటే ఇప్పుడున్న ఈ పద్ధతి కరెక్ట్ కాదు. ఇప్పుడు చేస్తున్న ఈ విధానం కరెక్ట్ కాదు. ఒక సరికొత్త విధానం రావాలి, సరికొత్త పద్ధతిలో వెళ్ళాలి, సరికొత్తగానే అంతా ఉండాలి. లేకపోతే దీని నుంచి మీరు, నేను ఎవరిని సుఖాంతంగా బయటపడే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకునే దానికంటే వ్యర్థమయ్యేలా మాట్లాడేది ఎక్కువైపోయింది. కాబట్టి ఇక మీదటి నుంచి నేను మీకు పనికొచ్చే విధంగా, అది ఉపయోగపడే విధంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. వాయిస్ తగ్గుతుంది, పని పెరుగుతుంది. మీరు చెప్తున్నాను కదా, ఈ కిల్లపర్తి వెంకటరావు మీరు సరికొత్త కోణంలో మరో 30 రోజుల్లోపు మీరు చూడబోతున్నారు. ఈ సరికొత్త విధానం గురించే మీరు మాట్లాడుకుంటారు. ఇంక దీని మీద ప్రత్యేకించి చర్చలు, ఉపచర్చలు
అవసరం లేదు. థ్యాంక్ యూ. వినాయక చవితి సందర్భంగా ఒక కొత్త జీవితంలోకి, ఆ వినాయకుడిని నడిచి వచ్చినట్టుగా ఒక కొత్త జీవితంలోకి మీకు వేరే ప్లాన్స్ అన్నీ కూడా నడిచొస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నన్ను నేను నిరూపించుకోవాలి, నన్ను నేను బలపరుచుకోవాలి, నన్ను నేనే అన్నీ చేసుకోవాలి అంతే. ఇందులో ఎవ్వరి మీద బేస్ వెళ్ళడానికి ఏమాత్రం కూడా ఛాయిస్ లేని విధంగా ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయి. అందులో మంది ఒకటి ఉన్నది అంతే. మన కమ్యూనిటీతో ఎలా చేసుకోవాలో చేసుకొని ఒక కొత్త విధానంలో తీసుకొస్తాను. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. వినాయక చవితి శుభాకాంక్షలు. ఆ రెండో బ్యాంక్ నెంబర్ కూడా ఇచ్చేయడం జరిగింది మన బీసీట్లోకి. మీరు డిపాజిట్ చేసుకోవచ్చు, వస్తున్నాయి ఆల్రెడీ. ఒకసారి చెక్ చేసుకోండి. థ్యాంక్ యూ. గుడ్ మార్నింగ్ లేడీస్. వినాయక చవితి శుభాకాంక్షలు. గుడ్ మార్నింగ్ మై డియర్ కిబో కమ్యూనిటీ. గుడ్ మార్నింగ్. ఈరోజు వినాయక చవితి సందర్భంగా మనం కొన్ని విషయాలు మాట్లాడుకోవాలి. ఈ 1.5 year గ్యాప్ వచ్చింది మనకి. ఈ గ్యాప్ తర్వాత మనం మొదలెట్టాం. ప్రస్తుతానికి హ్యాపీగా వెళ్తుంది, కానీ దీన్ని ముగింపు గొప్పగా చేస్తాను. ఇందులో ఉన్న కలతలు వగైరాలు ఏవీ లేకుండా చేసి నా పని నేను చేసుకోవాలనుకుంటున్నాను. ఎందుకంటే ఇక నేను కూడా ఈ బీబీ హార్ట్ వర్క్ మీదకి వెళ్ళిపోవాలి. అదే భవిష్యత్తు ప్రణాళిక. అది మీలో చాలామందికి దాని మీద నమ్మకం కూడా లేకపోవచ్చు. అది వచ్చిన తర్వాత మీరే అందరికీ చెప్తారు. అది అలా ఉంచితే మనకున్న సమస్యలన్నింటినీ కొద్ది రోజుల్లోనే, అంటే ఈ మీటింగ్ అనంతరం ఈ నెల రోజుల్లోనూ చాలా వరకు మార్పులు వచ్చేస్తాయి. మీరు ఊహించిన విధంగా ఇక మీదట మీరు ఈ కిలపర్తి వెంకటరావుని చూడబోతున్నారు. మీరు ఊహించిన విధంగా ఈ కిలపర్తి వెంకటరావుని చూడబోతున్నారు. ఒక మనిషి కరెక్ట్గా కాన్సన్ట్రేషన్ చేస్తే ఏమవుతుందో ఈ కిలపర్తి వెంకటరావు మీకు చూపిస్తాడు. ఒక మనిషే కదా అనుకుని వదిలేస్తున్న మనం ఈ వెంకటరావు ఎలా చూపిస్తాడో మీరు చూస్తారు. ఈ కాయిన్కి సంబంధించిన సమస్యలన్నీ క్లియర్ అయిపోయి మీ జీవితాల్లో మీరు హ్యాపీగా, మీ దైనందిన జీవితాల్లో మీరు వెళ్ళిపోతారు, ఆ జీవితాల్లోకి వెళ్ళిపోతారు. నేను నా పనిలో, ఈ బీవీ హార్ట్ పనిలో నేను వెళ్ళిపోతాను. ఇక మీదట నేను వాయిస్లు కూడా పెద్దగా ఉండవు, అంతా పని చేసుకుంటూ పోవడమే. నమ్మి పని చేసిన వాడికి నమ్మినంత ఆదాయం, నమ్మకుండా ఉన్న వాళ్ళకి వాళ్ళకి ఎంతవరకు నమ్మరో అంతవరకు ఆదాయం ఉండేలా ఇప్పుడు చేస్తున్నాను. ఇక దీని మీద చర్చలు, ఉప చర్చలు మనం అనేక విధాలుగా దీన్ని మళ్ళీ చేయడం ఇంకేం అవసరం లేదు. ఇక మీదటి నుంచి నేను వేయబోయే స్టెప్స్, నేను తీసుకున్న నిర్ణయాలు, నేను నడుపుతున్న విధం చర్చాంశ అని మరొకరు మిమ్మల్ని మాట్లాడనీయదు. ఈ నెల రోజుల్లో నేను తీసుకుపోయే నిర్ణయాలు మిమ్మల్ని ఇంకో విషయం మాట్లాడనీయవు. నేను వెళ్ళే విధానం మాత్రమే మీరు మాట్లాడుకుంటారు, ఇంకోటి ఏం మాట్లాడుకోరు. అలాంటి విధానంలో తీసుకెళ్తున్నాను. ఇక నా వాయిస్లు కూడా క్రమేపీ తగ్గుతాయి, ఎందుకంటే నేను పనిలో కాన్సన్ట్రేషన్ చేస్తున్నాను. నేను ప్లాన్ చేసుకున్నాను. ఎందుకంటే ఇప్పుడు మనకున్న కమ్యూనిటీ ఎన్ని పరిపరి విధాలుగా, రకరకాలుగా, ఇలా విభిన్న మనస్తత్వాలతో విభిన్నమైన కోణాల్లో ఉంది. ఇన్ని విభిన్న కోణాల మధ్యలో నుంచి మనం దీన్ని తీసుకెళ్ళాలంటే ఇప్పుడున్న ఈ పద్ధతి కరెక్ట్ కాదు, ఇప్పుడు చేస్తున్న ఈ విధానం కరెక్ట్ కాదు. ఒక సరికొత్త విధానం రావాలి, సరికొత్త పద్ధతిలో వెళ్ళాలి, సరికొత్తగానే అంతా ఉండాలి. లేకపోతే దీని నుంచి మీరు, నేను ఎవరిని సుఖాంతంగా బయటపడే ఛాన్స్ ఉండదు. ఎందుకంటే దీన్ని అర్థం చేసుకునే దానికంటే వ్యర్థమయ్యేలా మాట్లాడేది ఎక్కువైపోయింది. కాబట్టి ఇక మీద నుంచి నేను మీకు పనికొచ్చే విధంగా, అది ఉపయోగపడే విధంగా నేను చేసుకుంటూ వెళ్ళిపోతాను. వాయిస్ తగ్గుతుంది,
పని పెరుగుతుంది. మీరు చెప్తున్నాను కదా, ఈ కిలపర్తి వెంకటరామన్ మీరు సరికొత్త కోణంలో మరో 30 రోజుల్లో మీరు చూడబోతున్నారు. ఈ సరికొత్త విధానం గురించే మీరు మాట్లాడుకుంటారు. ఇంక దీని మీద ప్రత్యేకించి చర్చలు ఉపచర్చలు అవసరం లేదు. థ్యాంక్ యూ. వినాయక చవితి సందర్భంగా ఒక కొత్త జీవితంలోకి, ఆ వినాయకుడిని నడిచి వచ్చినట్టుగా ఒక కొత్త జీవితంలోకి మీకు వేరే ప్లాన్స్ అన్నీ కూడా నడిచి వస్తాయి. థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ, థ్యాంక్ యూ. నన్ను నేను నిరూపించుకోవాలి, నన్ను నేను బలపరుచుకోవాలి, నన్ను నేనే అన్నీ చేసుకోవాలి అంతే. ఇందులో ఎవరి మీద బేస్ చేయడానికి ఏమాత్రం కూడా ఛాయిస్ లేని విధంగా ఈ కంపెనీలు అన్నీ ఉన్నాయి. అందులో మంది ఒకటి ఉన్నది అంతే. మన కమ్యూనిటీతో ఎలా చేసుకోవాలో చేసుకొని ఒక కొత్త విధానంలో తీసుకొస్తాను. థ్యాంక్ యూ. హలో వ్యూవర్స్, ఈ యొక్క వీడియోలో వచ్చేసి జెడ్పే కంపెనీకి సంబంధించిన పూర్తి వివరాలు కూడా నేను చెప్పబోతున్నానండి. ఈ యొక్క బిజినెస్ గురించి అసలు నేను మీతో ఎందుకు చెప్పాలనుకున్నానో దాని గురించి క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎందుకంటే ఇక్కడ మనం ఎటువంటి ఖర్చు పెట్టకుండా మనం చేసే ప్రతి పనిలో కూడా మనకైతే కమిషన్ వచ్చే ఒకే యాప్ మనకైతే ఇక్కడ జెడ్పే అండి. దీని గురించి నేను మొత్తం పూర్తిగా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీకైతే వీడియో అనేది ఖచ్చితంగా నచ్చిద్ది అనుకున్నాను. ఎందుకంటే ఇక్కడ ఈ యాప్ గురించి పర్టికులర్గా నేను ఎందుకు చదువుతున్నానో ఈ వీడియో మొత్తం మీరంటే మీకు సింపుల్గా అర్థమైంది కాబట్టి మీరైతే స్కిప్ చేయకుండా లాస్ట్ ఒక చూడండి. ఇక్కడ చూసినట్లయితే ఈ యొక్క కంపెనీ పేరు వచ్చేసి జెడ్పే అండి. ఈ యొక్క యాప్ సంబంధించిన అప్లికేషన్ మనకైతే ప్లేస్టోర్లో కూడా ఆల్రెడీ అవైలబుల్గా ఉందండి. మనం కావాలనుకుంటే దాన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. కానీ ఇక్కడ ఈ యాప్లో మనం ఎందుకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, దీనివల్ల మనకు బెనిఫిట్ ఏంటి అనే డౌట్ మీకు ఇప్పటికల్లా వచ్చేసిందండి. దాని గురించి మొత్తం నేనైతే ఇక్కడ సింపుల్గా చెబుతాను. ఈ యాప్ వల్ల మనందరికీ ఉన్న బెనిఫిట్ ఏమిటి దాని కూడా నేను మొత్తం చెప్పబోతున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్కి సంబంధించిన లింక్ అనేది మన యొక్క వీడియో కింద డిస్క్రిప్షన్లో ఇచ్చానండి. ఖచ్చితంగా మీరైతే ఆ యొక్క లింక్ మీద నొక్కిన తర్వాత మీకైతే ఇక్కడ మీ యొక్క రిజిస్ట్రేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది. చూసారు కదా, ఇక్కడ ఫస్ట్ బాక్స్లో మీ యొక్క జీమెయిల్ ఐడి, మన ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసేయండి. తర్వాత మీ యొక్క పూర్తి పేరు, పాన్ కార్డులో ఏ విధంగా ఉంటుంది మీ యొక్క పూర్తి పేరు ఎంటర్ చేసేయండి. దాని తర్వాత మీ యొక్క మొబైల్ నెంబరు, మీ యొక్క పాస్వర్డ్, దాని తర్వాత ఇక్కడ చూసినట్లయితే టీ పిన్ అని ఒకటి ఉండిద్దండి, ట్రాన్సాక్షన్ పిన్ అని. దాన్ని చాలా జాగ్రత్తగా మీరైతే ఎంటర్ చేసేయండి. అది ఒక 4 అంకెలు అయితే ఉండొచ్చు. మీ పాస్వర్డ్ కూడా చాలా జాగ్రత్తగా పైన కింద సేమ్ అయితే ఇచ్చేసేయండి. కింద మీరు స్పాన్సర్ డీటెయిల్స్ కాడ నాకు లింక్ అయితే ఉంటుంది. ఎందుకంటే నేను లింక్ నాది ఇచ్చాను కాబట్టి స్పాన్సర్ డీటెయిల్ కాడ మన పేరు అయితే ఉంటుందండి. చూసినట్లయితే మీ లింక్ ద్వారా వెళ్తారు కాబట్టి ఖచ్చితంగా లింక్ ద్వారా అవ్వండి. లింక్ ద్వారా అయితే మీకు బెనిఫిట్లు అనేది అవైలబుల్ అవుతాయి కాబట్టి ఖచ్చితంగా ఈ ప్రకారంగా అన్ని డీటెయిల్స్ కూడా ఇచ్చేసిన తర్వాత మీరు సింపుల్గా ఈ యొక్క జెడ్పే యాప్ అనేది రిజిస్ట్రేషన్ అయితే అయిపోతుంది. అందుకంటే ముందుగా మీరు ప్లేస్టోర్ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి మన లింక్ ద్వారా. తర్వాత మీకు రిజిస్ట్రేషన్ కూడా చేసుకోండి. ఆ తర్వాత మనకైతే ఈ విధంగా లాగిన్ పేజ్ అయితే వస్తుందండి. అక్కడ చూసారు కదా, బోనస్ వాలెట్లో వచ్చేసి నాకైతే ఇక్కడ 583 రూపాయలు అయితే ఉన్నాయి. ఫండ్ వాలెట్లో వచ్చేసి 35 రూపాయలు అయితే ఉన్నాయండి. ఈ యొక్క యాప్ మనకి దేనికి యూస్ అవుతుంది అనే డౌట్ మీకు ఈ పాటికలు వచ్చి ఉండిద్ది. ఇక్కడ చూసినట్లయితే మన మొబైల్ రీఛార్జ్ కానీ, డిటిహెచ్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్ కానీ, ఈ విధంగా మన బిల్ పేమెంట్స్ అనేది డైలీ బయట చేస్తూనే ఉంటాం కదా, వేరే యాప్ల ద్వారా చేస్తూనే ఉంటాం. కానీ ఇక్కడ ఈ యొక్క మొబైల్ యాప్లో నుంచి, అదే మన యొక్క జెడ్పేలో నుంచి చేసినట్లయితే మనకి కమిషన్ రావడం జరుగుతుందండి. ఇక్కడ మీరు ₹1 కూడా చెల్లించాల్సిన అవసరం లేదు. ఈ యొక్క యాప్ని మీరైతే ఫ్రీగా యూస్ చేసుకోవచ్చు. ఇలా యూస్ చేసుకొని మీ యొక్క మొబైల్ రీఛార్జ్ కానీ, కరెంట్ బిల్లులు కానీ, మీ యొక్క డిటిహెచ్ బిల్లులు కానీ మీరైతే సింపుల్గా పే కూడా చేసుకోవచ్చు అండి. ఇలా చేసుకోవడం ద్వారా మీకైతే చాలా అంటే చాలా క్యాష్ బ్యాక్ అనేది వెనక్కి రావడం జరుగుతుంది. మీ యొక్క ఖర్చులు మీకైతే ఇక్కడ ఆదాయం అనేది ఒక వింగ్లా రావడం జరుగుతుంది. కాబట్టి మీకైతే ఖచ్చితంగా ఈ యొక్క యాప్ అనేది మీ అందరికి కూడా నచ్చితే నేను కోరుకుంటున్నానండి. ముందుగా చూసినట్లయితే ఇక్కడ ఈ యొక్క యాప్లో మీరు కానీ ఫ్రీగా రిజిస్ట్రేషన్ చేసుకొని మీ యొక్క యాప్లో అన్ని సౌకర్యం మీరు వాడుకున్నట్లయితే 2% మాత్రమే మనకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ రావడం జరుగుతుందండి. అది మీకైతే వర్తిస్తుంది ఫ్రీ యూజర్స్ అందరికి కూడా. దాంతోపాటు మనకైతే ఈ ఫోన్పేలో, గూగుల్ పేలో చేసినప్పుడు మనకి ప్లాట్ఫామ్ ఫీజు అనేది 3-4 రూపీస్ కట్ చేసుకున్నారు కదండి, అది మనకు సేవ్ అయితే అవుతుంది. కానీ మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకుంటే 8.5% మనకైతే ఇక్కడ లైఫ్ టైం అండి. మీరు యొక్క ప్రతి రీఛార్జ్ మీకైతే ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది రావడం అయితే జరుగుతుంది. దాంతోపాటు ఇక్కడ మనకి ర్యాంక్ సిస్టమ్ కూడా ఉండదండి. దీంట్లో మీరు టీం వర్క్ చేసుకున్నట్లయితే మీరు ర్యాంక్స్ కూడా ఎలిజిబుల్ కావచ్చు. ఈ విధంగా మీరు కానీ ర్యాంక్స్కి కానీ ఎలిజిబుల్ అయినట్లయితే ప్రకారం మీకు డైలీ అండి ప్రతిరోజు కూడా మీకు రాయల్టీ వచ్చింది. ప్రతి ర్యాంక్ మీద సపరేట్గా ప్రతి ర్యాంక్ మీద కూడా మీకు ఇక్కడ
రాయల్టీ అనేది రావడం జరుగుతుంది. కాబట్టి ఇలాంటి మంచి బిజినెస్ అనేది ప్రతి ఒక్కరు కూడా చేయాలండి. ఎందుకంటే బిజినెస్లో కాకపోయినా ఒక యాప్లో పరిగణించినా సరే మన పనులు మనం చేసుకోవచ్చు, దాంతోనే మనం లాభాన్ని కూడా ఆర్జించవచ్చు. ఖచ్చితంగా మనకైతే ఇది అసలు మిస్టేక్ అయితే కాదండి, ప్రతి ఒక్కరికి కూడా యూజ్ అయ్యే అప్లికేషన్ అని చెప్పుకోవచ్చు. మీకు డెమో చూపిస్తాను, చూసారు కదా ఇక్కడ ఎయిర్టెల్ రీఛార్జ్ చేశానండి. ఈ యొక్క రీఛార్జ్ అనేది నాకైతే 839 రూపాయలు అయితే పడింది. నాకు వచ్చిన క్యాష్ బ్యాక్ చూసారు కదా 59.73 రూపీస్ అండి. దరిదాపుగా 840 రూపాయలు పెట్టి రీఛార్జ్ చేశాను. 60 రూపాయలు నాకు వెనక్కి రావడం అయితే జరిగింది. వేరే ప్లాట్ఫామ్లో మీకు అస్సలు రాదు. చూసారు కదా ఇక్కడ క్యాష్ బ్యాక్ అనేది మన జెట్పేలో చేసుకుంటే మీకైతే 100కి 100% ఖచ్చితంగా ప్రతి రీఛార్జ్ మీద ఖచ్చితంగా వస్తుందండి. ప్రకారంగా మీరు 599 పెట్టి మెంబర్షిప్ తీసుకోవాలనుకుంటే యాడ్ ఫండ్ ఆప్షన్ లెక్కాలండి. ప్రకారంగా 599 అనేది యాడ్ చేసుకున్న తర్వాత మీ యొక్క యూపీ యాప్స్ ద్వారా అప్పుడు మీరు మెంబర్షిప్ తీసుకోవచ్చు, లేదా మీరు కావాలనుకుంటే యాప్ని ఫ్రీగా కూడా యూస్ చేసుకోవచ్చు అండి. మీకైతే ఎటువంటి ప్రాబ్లం లేకుండా ఫ్రీ బెనిఫిట్స్ కూడా మీరు కావాలని పొందొచ్చు. మీకు ఆసక్తి ఉన్నట్లయితే ఇక్కడ మెంబర్షిప్ కూడా తీసుకోవచ్చు అండి. ఈ యొక్క యాప్ వల్ల మనకైతే నష్టం లేదు కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఖచ్చితంగా యూస్ చేసుకోవచ్చు అండి. లింక్ అయితే మనకైతే డిస్క్రిప్షన్లో ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.